రోజా గారు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ రిపోర్ట్ తెప్పించుకొని ఇంజనీరింగ్ చీఫ్ అండ్ క్యాట్ అంటే కమాండరీ డెవలప్మెంట్ అంటారు. అదేవిధంగా డైరెక్టర్ జనరల్ వాలంతర్ అనేది ఒక డిఫరెంట్ సంస్థ. వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీంట్లో డైరెక్టర్ జనరల్ ఉంటుంది. వాళ్ళ రిపోర్ట్ల ప్రకారం అది అవసరం ఉన్నది మేము ఇయ్యామని చెప్పి రాశాం. వాస్తవానికి ఇప్పుడు అక్కడ పని ఎక్కువ జరుగుతలేదు, మనకు తెలుసు. ఒకప్పుడు వాలంతరీ అనేది అక్కడ ట్రాక్టర్ నేర్పిస్తారు, నేర్పిస్తారు, విత్తనాలు నేర్పిస్తారు, రైతులకు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. కొన్ని దశాబ్దాలు అంటే 20-30 ఏళ్ళ పెద్ద పని జరుగుతలేదు. అందుకనే అప్పుడు వ్యవసాయ మార్కెట్కి ఇచ్చారు. నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత 10 ఎకరాలు మళ్ళీ వ్యవసాయ మార్కెట్ ఇప్పించిన, బ్రహ్మాండంగా డెవలప్ చేసినాం. ఇప్పుడు దాదాపు 80 ఎకరాలు ఉన్నది. ఒక 40 ఎకరాలు 25 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరై, టెండర్ అయి, అగ్రిమెంట్ అయి, ఏజెన్సీ రెడీ ఉంది. కేంద్రీయ విద్యాలయానికి ఇంకా కాంట్రాక్ట్ ఎవరో తెలియదు, కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్కి మొత్తం రెడీ ఉంది. అదేవిధంగా స్టేడియంకు ఎప్పుడంటే అప్పుడు శాంక్షన్ చేస్తామని చెప్పి మంత్రి గారు కలెక్టర్కి రాసిన లెటర్స్ ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రావు గారి మీద కేసు అయిన తర్వాత మన ఉమ్మడి జిల్లా పెద్దపల్లి జిల్లా మేడారంకి సంబంధించిన పెద్దలు రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ దాని బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో కూడా జగిత్యాల కేంద్రీయ విద్యాలయం గురించి ఇన్సిస్ట్ చేయలేదా? అక్కడ పెద్ద స్కూల్ ఇచ్చారు, ఇక్కడ కేంద్రీయ విద్యాలయం చిన్న స్కూల్ ఇచ్చారు. సామాన్యులకు పెద్ద ఉపయోగపడలేదు. ఉద్యోగస్తులకు వాళ్ళకే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకే అడ్మిషన్స్ ప్రయారిటీ ఉంటుంది. మాటి నవోదయ ఇచ్చి ముఖ్యమంత్రి గారు మీరు అడగాల్సింది 20 ఎకరాలు ఇవన్నీ ఇస్తాను. జగిత్యాల పైన చిన్న చూపు ఎందుకు మరి ఎంపీ గారికి నేను అడుగుతున్నాను. నేను ఇంతకుముందే చెప్పిన జగిత్యాల ప్రజలు నన్ను నమ్మి గెలిపించారు, పనులు చేస్తున్నా. ప్రజలలో ఇంకా విశ్వాసం ఉన్న విషయాన్ని తెలుసుకుని ప్రతి వారు కూడా ఎట్లనన్నా ఎమ్మెల్యే పదవి అనేది సంజయ్ కుమార్ నుంచి తీసుకుని అయితే వారు వారి కుటుంబ సభ్యులు వారి అనుచరులు కావాలనే ఆలోచనతోటి కాంగ్రెస్లో వర్గం కావచ్చు, బీజేపీలో వర్గం కావచ్చు, బీఆర్ఎస్లో వర్గం కావచ్చు, ఇంకా కొత్త వర్గం రేపు తయారైతే ఆ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, వాళ్ళందరూ కూడా దాడి నా మీదనే ఉంటుంది. ప్రజలు సంజయ్ కుమార్ అన్నప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి. అవసరం పడితే మీ పత్రికా మిత్రులు నన్ను ఈ రకంగా వివరాలు అడిగితే ప్రతి విషయాలు వివరణతో మానవ తప్పిదాలు అప్పుడప్పుడు జరిగినా సవరించు. సో ఈ 3 కలిపి కూడా లెటర్ రాష్ట్రం అంటే ఒక అధికారి రిజెక్ట్ చేయాలనే వదిలేయం. ఎందుకంటే ఇక్కడ మనకు కావాలనే ఒక తపన ఉంది. మళ్ళీ కూడా ఈ అధికారి కంటే పెద్దవారు మంత్రి గారికి కలిసిన ఉత్తరం వారు రాసింది ఉన్నది. అదేవిధంగా ఇదే విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కలిసి ఈ విషయాన్ని చాలా కట్టి సీఎంఓ దానికి కూడా మేము ఫేస్బుక్లో పెట్టినాం. ఈ ఫోటోలో ఒక 50 రోడ్డు వచ్చింది, కానీ కింద కేంద్రీయ విద్యాలయం మీరు ప్రధాన పత్రికలో వచ్చింది, ఇది చూసుకోవచ్చు. అదేవిధంగా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు గౌరవ మంత్రివర్యులు, ఎందుకంటే జిల్లాకు వారు తిన్నారు, మరి కొంత ఫైల్ కదులుతలేదు. మీరు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బిజీ ఉంటున్నారు, పోయినప్పుడు కలవట్లేదు. మీ సహచర కేబినెట్ సభ్యులు జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం వచ్చింది, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది, స్టేడియం కట్టడానికి నిధులు వస్తున్నాయి, కానీ స్థలం ఇబ్బంది అవుతుంది. మల్లెక్కనో గుట్టలలో తీసుకుపోయి నర్సింగాపూర్ గుట్టలలో, హనుమాన్పేట గుట్టలలో ఎక్కడో పెడితే బాగుంటుందని చెప్పి జనవరి 13 తారీఖు నాడు గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారిని కూడా కలిసినాం. ఇవన్నీ కూడా నా ఫేస్బుక్లో ఉన్నాయి, వారి ఫేస్బుక్లలో, ఇవాళ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా దాస్తే దాగేది కాదు. చిన్న మాట ఏం మాట్లాడినా ప్రపంచం ముందు ఉండిపోతున్నది, నిలిచిపోతున్నది. మరి ఈ రకంగా నేను జగిత్యాల ప్రజలకు అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేసుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ప్రాపర్ ఎవిడెన్స్ ఏదో తూతూ మంత్రంగా కూడా కాదు. ఏదైతే కమిషనర్ కేంద్రీయ విద్యాలయం నుంచి లెటర్ కలెక్టర్ గారికి వచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఈ విషయాన్ని అంతకుముందే కేంద్రీయ విద్యాలయం ఇచ్చినామని చెప్పి ఎంపీ గారు చెప్పారు. ఎంపీ గారు నేను కూడా కలిసి కోరినా నవోదయ ఇవ్వని, యాక్చువల్గా నవోదయ ఇవ్వను కోర్టులకు ఇచ్చారు. కోర్టుల కాడ రెవెన్యూ ల్యాండ్ ఉంది, ఇది ఈజీగా అయిపోయింది.
ఇక్కడ ఉంది కానీ గుట్టాలలో ఉంది, అక్కడ పెద్ద పుట్టుకాడు. సో ఇక్కడ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది. ఇరిగేషన్ ట్రై చేస్తూ ప్రాపర్గా కలెక్టర్ గారు ఆర్డీఓకు 9/12 నాడు లెటర్ అడిగింది. 9/10 తర్వాత చెలిగల్ ఫామ్ది ఏదో ల్యాండ్ అంటే ల్యాండ్ కాదు, మ్యాప్ తోటి సర్వే చేయించి 5 సర్వే నెంబర్లలో కలిపి, యాక్చువల్గా 4 సర్వే నెంబర్లు ఎక్కువ, ఒక సర్వే నెంబర్ ఒకటే ఉంటాను కలిపి డిమాండ్ ఎట్లా చేస్తారు. కేంద్రీయ విద్యాలయంలో 5 ఎకరాలు సరిపోతుంది. అది ఓన్లీ డే స్కూల్, పొద్దున పోయి సాయంత్రం వచ్చేది. 2 ఎకరాల లోపలే బిల్డింగ్ అవుతుంది, మిగతా 2-3 ఎకరాలు గ్రౌండ్ సరిపోతుంది. వారు ఆర్ఏ వచ్చారు, డిఏ వచ్చింది అన్నారు. వాస్తవం మరి అక్కడ 5 రోజులు పెండింగ్ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఎంప్లాయీస్ పిల్లలకి ఇస్తారు ప్రాధాన్యత. అందులో మొదటి ప్రాధాన్యత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తారు. రైల్వే స్టేషన్కు అత్యంత దగ్గర ఉన్నది. నేను అంబారిపేట అంతర్గామ మధ్యలో చూపెట్టింది 2 గ్రామాలకు సంబంధించింది. 2 గ్రామాలకు కలిపి 3000 ఎకరాల భూమి ఉంటుంది. రైతులకు సంబంధించింది 3000 మంది రైతులకు సంబంధించింది. నేను ఒకటే రైతుని, నాకున్నది 12 ఎకరాలు. దానికి ఏదో నాకే లబ్ధి పొందుతున్నాడు. అక్కడ వస్తే 3000 మంది రైతులకు 3000 ఎకరాలు భూమి ఉన్న వాళ్ళకు జగిత్యాల పట్టణ రైల్వే స్టేషన్కు సరిగ్గా మీరు కొలవండి వెహికల్ వేసుకొని కిలోమీటర్ మీద 2 ఫర్లాంగ్లు ఉంటుంది. రేపటి నాడు ఎఫ్సిఐ గోడౌన్స్ ఉన్నాయి. ఏదైనా ఆఫీస్ పెడితే మార్కెట్లో వాళ్ళకు జస్ట్ 3 కిలోమీటర్లో ఉంటుంది. నేను చూపెట్టి ఎక్కడో గుట్టలో కానీ అక్కడ ప్రెషర్ లేదు. ఎవరో సమాచారం ఇస్తే ఎంపీ గారు మాట్లాడారు. వారు మాట్లాడే ముందు నేను కూడా ఒక శాసనసభ్యుని, నేను కూడా ఘర్షణకు పోలేదు, తలుచుకోలేదు కూడా. ఓసారి కొందరు ఒక మాట అంటే కూడా అంటే అన్నర్లే అనే రకం బలహీనుండి కాదు, కానీ కొద్దిగా ఓపిక ఉన్నది. అడగాల్సింది ఎమ్మెల్యే సాబ్ ఇది ఏం చేసి ఒక మాట అడిగితే నేనే చెప్పాను కదా. దానికి ప్రెస్ మీట్ పెట్టి నచ్చయితే మీరు మాట్లాడేదానికి వాళ్ళే జవాబు. ఇలా ప్రజలకు తెడ్డలో ఉన్నది. కేంద్రీయ విద్యాలయానికి స్థలం కోసం నేను ఎన్ని రకాల ప్రయత్నం చేసినా అనేది అధికారులు అన్నీ కూడా ఇంత దొడ్డు ఫైల్ ఉన్నది. అన్నీ కూడా మీకు కూడా వాట్సాప్లో పెట్టాం. ఎంపీ గారికి కూడా నేను వాట్సాప్ ద్వారా పంపిస్తాను. గౌరవ ఎంపీ గారిని ఇప్పటికైనా కోరుతా ఉన్నా, ఇంకా కూడా ఎన్నో పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా చేయాలి. ఇంకా కూడా కొత్తగా ఏమైనా స్కీమ్స్ వస్తే జగిత్యాల జిల్లాకు ఎక్కువ ఇచ్చి జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. నేను మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎలక్షన్స్ అప్పుడు 6 రోజుల ముందు వచ్చి 7,000తో పెట్టినాను. ఎలక్షన్ రాజకీయం అంతా కూడా 4 రోజుల్లో మారిపోతూ ఉంటుంది. ఎన్నో ఎలక్షన్లు చూసాం. 89లో పార్లమెంట్ ఎలక్షన్లు జరిగినాయి. మొదటి విడత జరిగినాయి అన్నీ తెలుగుదేశం పార్టీ గెలిచింది. రాజీవ్ గాంధీ అసాసినేషన్ అయింది. 2వ విడత జరిగినాయని కాంగ్రెస్ గెలిచింది. ఒక్క 3 రోజుల్లో మారిపోయింది మొత్తం రిజల్ట్ అంతా. కాబట్టి ఇవాళకి వెళ్ళే రోజు ఒకరి మీద దుమ్మెత్తి పోసుకునే వాళ్ళు అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తున్నాను. నేను 33 ఏళ్ళు కాదు, నాకు 63 ఏళ్ళు ఉన్నాయి. 63 సంవత్సరాలనే మొదటి నుంచి మా కాంగ్రెస్ కుటుంబం కొన్ని అవకాశాలు లేక బీఆర్ఎస్లో అవకాశం ఇచ్చిన పోయినాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు కలిసి పనిచేద్దాం ఉన్నారు. సభ్యత్వం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ సభ్యత్వం మా డిసిసి అధ్యక్షులు ఎప్పుడు ఇస్తే అప్పుడు అవసరం ఉన్నప్పుడు ఆ సభ్యత్వం కూడా తీసుకుంటా. వేరే ఆలోచన అది కూడా క్లారిటీ ఇచ్చారు. మీరు గ్రూప్ రాజకీయాలు నడిపిస్తున్నారు. నేను పుట్టినప్పటి నుంచి మీరు గ్రూప్ రాజకీయాలు నడిపిస్తున్నా. మన దాడి చేసింది కూడా మీరే దాడి చేసి పంపిణీ మార్చుకోవాలని వారు గ్రూప్ రాజకీయాలు నడిపి కాబట్టి కానీ నా గ్రూప్ రాజకీయాలు లేవు. నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను కూడా మీ అందరి సమక్షంలో చెప్పిన. ఇక్కడున్న సీనియర్ నాయకులతో కూడా కలిసి పనిచేస్తామని చెప్పి వారు పని చేయకపోతే గ్రూప్ తయారైంది అంతే. అధిష్టానం ఆదేశం పాటించగా గ్రూప్ తయారైంది అంతే తప్ప నా సైడ్కి లేదు, తప్పలేదు. వారికి అలవాటు కావచ్చు గ్రూప్ రాజకీయాలు. నేను వారి పెద్దల గురించి నేను మాట్లాడదలుచుకుంటా. ఇక్కడ వారి పెద్దలు చాలా పెద్ద మనిషి, గౌరవనీయులు, నాకు కూడా పరిచయమే. వారితో కలిసి భోజనం కూడా చేసిన. నేను మిట్పల్లికి కూడా వచ్చి మా అతిథులు స్వీకరించారు. వారంటే చాలా గౌరవం. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కాబట్టి వీరంటే ఎంపీ గారు అంటే కూడా గౌరవం. 5 ఎకరాలు సరిపోతుంది. అది వారు అంటున్నట్టు కాదు, సరిపోతుంది. ఓన్లీ డేస్ కావాలంటే 20 ఎకరాలు సరిపోతుంది. 20 ఎకరాలైనా అవసరం ఇంటే పెద్ద గ్రౌండ్ వస్తుంది. ఆ గ్రౌండ్ కోసం పక్కనే అడిగినా కదా. ఇప్పుడు మీరు మంచిగా వినండి దయచేసి. లెటర్ కూడా మీకు ఇస్తారు. 5 ఎకరాలు కేంద్రీయ విద్యాలయం,
10 ఎకరాల గ్రౌండ్, 25 ఎకరాల ఇంటిగ్రేటెడ్ స్కూల్. పక్కన ఉండే గ్రౌండ్ అందరూ వాడుకునేది కదా, పక్కనే ఉంటుంది కదా. ఈ 5 ఎకరాలలో కూడా చిన్న చిన్న గేమ్స్ సరిపోతుంది, ఇంక్లూడింగ్ ఫుట్బాల్ కూడా సరిపోతుంది. ఇంకా పెద్దది కావాలంటే పక్కన 10 ఎకరాలు కూడా స్టేడియం ఉంటుంది. 40 ఎకరాలు. చాలా సంతోషం. వారు కాంగ్రెస్ నాయకుడు, పిసిసి అధ్యక్షునిగా ముఖ్యమంత్రి రేసులున్న పెద్దలు పి. శ్రీనివాస్ గారి కుమారుడు. వారి నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్లో శాసనసభ్యులు, తర్వాత మంత్రిగా పనిచేశారు. వీరికి కూడా సత్సంబంధాలు ఉండే ఉంటాయి. వారి గుడ్ ఆఫీసర్స్ కూడా యూజ్ చేసుకొని తీసుకొస్తే చాలా సంతోషం. నేను ఒక మాట అన్నారు, ప్రతిదాన్ని నేను ఎత్తించుకోవాలి. నవోదయ స్కూల్ కోసం నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా, అక్కడికి ఎమ్మెల్యే కూడా ఏదో పని ఉండి వచ్చాను. ఓకే, వారు నవోదయ స్కూల్ కోసం వెళ్ళి అడిగారు. అప్పుడే ఈ కేంద్రీయ విద్యాలయం కూడా అడిగితే అయిపోయింది కదా, ఎందుకు అడగలేదు? ఇప్పుడు మాట్లాడిన వాడికి నాకు జవాబు లేవని కాదు, ప్రతి దానికి మాట్లాడుకుంటూ పోవడం కాదు, పనులు కావాలి. మనం ఎందుకు అడగలేదు? కేంద్రీయ విద్యాలయం కూడా ద్వారా ఎంపీ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కావచ్చు, లేదా ముఖ్యమంత్రి గారు ఎందుకు అడగలేదు? ఇది ఇంపార్టెంట్ కాదు. నవోదయ ఇంపార్టెంట్, కేంద్రీయ విద్యాలయం ఇంపార్టెంట్ కదా. నవోదయ కొరట్లకి ఇచ్చారు, ఎందుకు కొరట్ల లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.